కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ తీరాలను చేరుస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నారని, ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నట్లు ఆయన తెలిపారు. రామగుండంలోనే కాదు, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అభ్యర్థి నెలకంటి రాము మాట్లాడుతూ, తనకు అవకాశం కల్పిస్తే డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైనవి. ఈరోజు నుంచి అభ్యర్థులందరూ కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమైన సందర్భంగా మరి ఈ డివిజన్లో ఈరోజు మీరు చూసినారు, మీ సాక్షిగా వేలాది మంది జనాలు ఈరోజు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంది, మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం, 50 సంవత్సరాలుగా వెనుకనేటువంటి రామగుండం ఇవాళ అద్భుతంగా మారుతూ ఉంది. ఈ నిరంతర ప్రక్రియ కొనసాగాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల అధికారం ఉంది, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి ఏ నాయకులు కూడా ఈ నగరాన్ని, ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను విస్మరించారు, నిర్లక్ష్యం చేసారు. ఇలా అద్భుతమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమాలు ఏవైతున్నాయో ఇలా ఇంటికి వచ్చి వెతికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో దళారుల వ్యవస్థ ఉండేది. ఈరోజు 38వ డివిజన్ హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, మల్లికార్జున నగర్, వినోబ్ నగర్, సీతానగర్ నుంచి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ గారు, వాళ్ళ సతీమణి మనాలి గారు విచ్చేసిళ్ళు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు, ఈ డివిజన్ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఈసారి నెలకంటి రాముని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంకణ బద్దులై పనిచేస్తున్నారు. ఎందుకంటే గతంలో చూసినట్టయితే నేను గెలుపు అంచు దాకా పోయినప్పటికీ కూడా ఓడిపోయినా కూడా ఓటమిగా భావించలేదు, దాన్ని కూడా గెలుపుగా భావించి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండి 5 సంవత్సరాల నుంచి శక్తికి మించి నేను సేవ చేసుకుంటే వచ్చిన. ఈరోజు దాని గుర్తింపులో భాగంగానే ఈరోజు ప్రజలంతా ఒకటై ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. అదే ఒకటే కాదు, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నా అన్న ఎమ్మెల్యే అయ్యిండు. అయినాక ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ కార్డు లేదు. ఎక్కువ ఈ ఎఫర్ట్ పెట్టి ఈ డివిజన్లో 236 మందికి రేషన్ కార్డులు ఇప్పించా. ఇంటింటికి తిరిగి నేనే అప్లై చేసి 36 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాం. 12 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. గత ప్రభుత్వం కట్టింది కూడా. అది ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికి తీసుకుపోయి 24